మిథున విషయంలో అందరూ చూస్తుండగా ఒక్కసారిగా దేవా చేసిన పనికి 2 కుటుంబాలు సైతం షాక్‌లోకి వెళ్ళిపోతాయి. ఇంతకీ దేవా ఏం చేశాడు? మామూలుగా అయితే ఏం చేస్తాడు అనుకుంటాము అంటే, ఆల్రెడీ హాస్పిటల్‌లో భానుతో చెప్పేసి వచ్చాడు. నేను నల్లపూసలు వేయడానికి వెళ్ళడం లేదు. ఆ అమ్మాయి మెడలో ఉన్న తాళిని కూడా తీసేయడానికే వెళ్తున్నాను అంటూ కోపంగా బయలుదేరుతాడు కదా! చాలా అంటే చాలా ర్యాష్ డ్రైవింగ్‌తో కోపంగా బయలుదేరుతాడు అక్కడి నుంచి. అయితే మిథున ఇంతలో దేవుడికి మొక్కుకుంటూ ఉంటుంది. అమ్మా నా మెడలో ఈ తాళిని వేయించింది నువ్వే. బలవంతంగా నా మెడలో తాళిని వేయించినా నువ్విచ్చిన ఆశీర్వాదమే కదా అనుకోని నేను దీన్ని వరప్రసాదంలా భావించి ఆయన్ని మార్చుకొని ఆయనతోనే నా జీవితం అని అనుకుంటున్నాను. కానీ ఈరోజు నల్లపూసల కార్యక్రమం ఆయన ఇంతవరకు రాలేదు. కావాలనే రాలేదా? ఏదైనా ప్రమాదం జరిగిందా? నాకేమీ అర్థం కావడం లేదు తల్లి. నువ్వే ఈ కార్యక్రమాన్ని సవ్యంగా జరిగేలాగా చూడు తల్లి అని అయితే మొక్కుకుంటూ ఉంటుంది. అయితే ఇంట్లో అందరికీ అప్పటి వరకు ఉన్న నమ్మకాలంతా సన్నగిల్లుతూ వస్తూ ఉంటాయి. మిథున దగ్గరికి వెళ్ళి లలితమ్మ ఏంటమ్మా అల్లుడు గారు ఇంకా రాలేదు, అల్లుడు గారికి ఇది ఇష్టం లేదా అని అయితే అంటూ ఉంటే అదేం లేదమ్మా వచ్చేస్తూ ఉంటాడు, ఏదో పని మీద వెళ్ళుంటాడు వచ్చేస్తూ ఉంటాడు అని చెప్తూ ఉంటుంది. నానమ్మ అడిగినా కూడా అదే చెప్తూ ఉంటుంది. ఇక శారదమ్మకైతే నమ్మకం పోతూ ఉంటుంది. మిథున నాకేం అర్థం కావడం లేదు, వాడు వస్తాడంటావా రాడంటావా అని అయితే అంటూ ఉంటే మిథున ఏం సమాధానం చెప్పకుండా ఒక దగ్గర వెళ్ళి కూర్చునేస్తూ ఉంటుంది. కానీ తనకి ఏం నమ్మకం కలుగుతుందో ఏమో తెలియదు, కానీ మరలా వచ్చి మన కార్యక్రమాలు మనం జరిపించుకుంటూ ఉందాము, ఆయన ఖచ్చితంగా వస్తాడు ఆ నమ్మకం నాకుంది అని అయితే చెప్పడంతో ఇక అందరూ కలిసి ముత్తైదువులందరూ పసుపు రాయడాలు కాళ్ళకి, అలాగే గంధం బుగ్గలకి రాయడాలు ఇవన్నీ చేస్తూ ఉంటారు. కానీ మిథునకు మాత్రం నమ్మకం ఉంది, ఖచ్చితంగా వస్తాడు, ఆ దేవుడే మా ఇద్దరికి ఈ కార్యక్రమాన్ని జరిపిస్తారు, ఆయన ఖచ్చితంగా నా మెడలో నల్లపూసలు వేయిస్తాడని ఎంత కాన్ఫిడెంట్గా చెప్పినా ఏదో ఒక మూల ఏదో తెలియని భయం అనమాట, వస్తాడా రాడా అన్నట్టుగా. అయితే బైక్లో చాలా ర్యాష్ డ్రైవింగ్తో ఈ దేవా వస్తూ ఉంటాడు కదా. మామూలుగా అయితే ఏంటి దేవ వచ్చి రాగానే ఇదంతా ఆపేసేయండి, మీరందరూ వెళ్ళిపోండి అని పెద్ద పెద్దగా కేకలేస్తూ రావాలి. కానీ గుమ్మంలోకి అంతే కోపంతో వచ్చిన దేవ గుమ్మంలో అడుగు పెట్టగానే ఏదో తన మీదకి వచ్చినట్టు అమ్మవారి అనుగ్రహం తన మీద పడినట్టుగా ఒక్క క్షణం మిథున కోరుకున్న విధంగా మారిపోతాడనమాట. అసలు నోట్లోంచి ఒక మాట కానీ ఏమీ రాదు. మిథునను చూడగానే ఒక చిరునవ్వుతో మిథునని పలకరించడం చూసి మిథునే ఆశ్చర్యపోతుంది. ఇదంతా నిజమేనా? ఈయన ఒప్పుకున్నాడా దీనికి? రాత్రంతా ఎక్కడికి వెళ్ళాడు? సరేలే ఈ కార్యక్రమం అయిన తర్వాత అప్పుడు అడుగుతాను అని చెప్పని మిథున పరిగెత్తుకుంటూ వెళ్తుందనమాట దేవ దగ్గరికి. ఇక దేవాన్ని చూడగానే శారదమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఎందుకంటే అసలు రాడు అనుకుంది శారదమ్మ కూడా. ఆఖరి నిమిషంలో దేవ వచ్చేసరికి అందరూ షాక్ అయిపోతారు. ఇక లలితమ్మ కూడా షాక్ అయిపోతుంది. ఎందుకంటే మీ అమ్మాయిని మీరు తీసుకెళ్ళిపోండి, నాకు పెద్ద కుదిబండులాగుంది, ఈ అమ్మాయితో నేను ఉండలేకపోతున్నాను అని చెప్పిన దేవానే మిథున ఫేస్ చూసుకుంటూ నవ్వుకుంటూ మిథున దగ్గరకు రావడం చూసి ఆమెకి ఒక నమ్మకం వస్తుందన్నమాట. నా కూతురు చాలా సంతోషంగా ఉంది ఇక్కడ, నా కూతురు జీవితం చాలా బాగుంటుంది ఇక్కడ అని అయితే నమ్ముతుందన్నమాట. అయితే ఇక నువ్వు ఫ్రెష్ అయ్యి రాపోరా, టైం ఇంకా దగ్గర పడింది అని చెప్పగానే అసలు ఏం తెలీదు దేవాకి, అసలు గుర్తే లేదు, ఎంతో కోపంగా వస్తాడు. కానీ మిథున ఫేస్ చూడగానే అమ్మవారి దేవాన్ని మొత్తం మార్చేస్తుందన్నమాట. దైవం అనుగ్రహం అంటే ఇదే కదా, అలాగైపోయిందనమాట. ఇక చక్కగా రెడీ అయ్యి వచ్చి మిథునకేమో గంధము అలాగే పసుపు కుంకుమ ఎన్ని కాళ్ళకి బొట్లు పెట్టు అట్లంతా చేస్తూ ఉంటే ఇక దేవా చేతికి ఫస్ట్ పూలు ఇస్తారు. నీ భార్య జడలో పూలు పెట్టరా అనగానే పూలు పెడతాడు. మిథున హ్యాపీనెస్ అయితే అండి అంత ఇంత కాదు, తను కోరుకున్నది ఇదే. ఇంకా 100% దైవాన్ని నమ్మేస్తుంది. మీరే నా మెడలో ఈ తాళి పడేలా చేశారు, ఇప్పుడు ఈ నల్లపూసల కార్యక్రమం కూడా మీరే జరిపిస్తున్నారు అంటే మీ ఆశీర్వాదం నా మీద ఉంది, మీరు ఇచ్చిన జీవితం ఇది అని నేను ఇంకా బలంగా నమ్ముతున్నాను. మామూలుగా అయితే ఏంటి మిథున, మీరు ఈ ఆశీర్వాదం మీరు ఇవ్వకపోతే నేను ఇంకా శాశ్వతంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతానని అయితే చెప్తూ ఉంటుంది కదా. ఇప్పుడు దైవమే వీళ్ళిద్దరిని ఆశీర్వదించి దేవాన్ని పంపించింది. దేవ నవ్వుతూ వచ్చాడు, దేవ ఎటువంటి మాటలు మాట్లాడలేదు, ఎవరిని హర్ట్ చేయలేదు.
అందరూ సంతోషంగా ఉన్నారు. సంతోషంగా ఈ కార్యక్రమం జరిగిపోతుంది అని అయితే మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటే, ఈ సూర్యకాంతం పెద్ద పెద్ద గుడ్లేసుకుని చూస్తూ ఉంటుంది. ఇదేంటి దేవా ఇలా చేస్తున్నాడు, అసలు దేవాని ఇదంతా ఇల్లు పీకి పందిరేసినట్టు మొత్తం అందరినీ తరిమేసి ఈ కార్యక్రమాన్ని ఆపేస్తాడు అనుకుంటే, ఇదేంటి దేవా ఇలా చేస్తున్నాడు, ఏమైంది దేవాకి, అసలు ఈ మిథున ఏమైనా మందు పెట్టిందా ఏంటి ఇలా మారిపోయాడు అనుకుంటూ ఎమ్మో ఎన్ని తిట్లు తిట్టుకుంటూ ఉంటుందో లోపలనే. శారదమ్మ చెప్పే పనులు కూడా ఏమీ చేయదనమాట. ప్రమోదిని మాత్రం వచ్చిన వాళ్ళకి అంత మర్యాదలు చేసుకుంటూ కూల్ డ్రింక్స్ కానీ అట్లా ఇస్తూ తను చాలా హ్యాపీగా ఉంటుంది. ఎందుకంటే తనని మిథునని ఒక చెల్లిలాగా భావిస్తోంది కదా, అందుకు. కానీ ఈ సూర్యకాంతం మాత్రం ఆ ఫంక్షన్ జరగడం ఇష్టం లేదనమాట. అయితే దేవ రావడంతోనే వెనకలనే ఈ భాను కూడా వచ్చేస్తుంది. ఈ నల్లపూసల కార్యక్రమం జరగకూడదురా దేవుడా అనుకుంటే, అక్కడ నాకు చెప్పింది ఏంటి, ఇక్కడ చేస్తున్నది ఏంటి, అసలు ఏమైంది దేవాకి అని అయితే అనుకుంటూ ఉంటే, నల్లపూసలు వేసేంత వరకు దేవానేనా అన్నట్టుగా ఆశ్చర్యం అయిపోతుందన్నమాట. అంతగా దేవత మహిమ దేవ మీద పడుతుంది. మొత్తం మీద అందరి సమక్షంలో దేవ మిథున మెడలో నల్లపూసలు వేయడం అయితే జరుగుతుంది. అలాగే ఇంకొక విషయం ఏంటంటే, రాహుల్ త్రిపురనే దేవాన్ని చంపాలనుకున్న విషయం కూడా దేవాకి అర్థమైపోయింది. ఈ కార్యక్రమం అయిపోయింది అంటే నెక్స్ట్ పని పట్టేది ఎవరి గురించి అంటే ఆ రాహుల్ త్రిపురల గురించే అని దేవ మైండ్లో ఫిక్స్ అయ్యే వచ్చుంటాడు. కానీ అది కూడా మర్చిపోయి ఉంటాడనమాట. ఈ కార్యక్రమం జరిగేంతసేపు మిథున పక్కనే ఉంటూ మిథున ఎలా కోరుకుందో అలాగే తను ఉండేసరికి ఇది నిజంగా దైవం చేసిన మిరాకిల్ అని అయితే మిథున హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఎప్పుడైతే నల్లపూసల ఫంక్షన్ జరుగుతుందో అందరూ అక్కడ నుంచి వెళ్ళిపోతారో ఒక్కసారిగా దేవాకి మరలా స్పృహ వచ్చినట్టుగా అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే అప్పటి వరకు ఏం గొడవ జరగనీయకుండా దైవమే చేయించుంటుంది కదా. ఒక్కసారిగా ఏంటి నేను నీ మెళ్ళ నల్లపూసలు వేసేసైనా, నేను ఒకటి అనుకుని వస్తే ఇక్కడ ఇంకోటి జరిగింది ఏంటి మాయ అనేది అనుకుంటూ షాక్ అయిపోతాడు. ఎట్టయితే ఏమి నా మెడ నల్లపూసలు వేసేశారు కదా, నాకు కావాల్సింది కూడా అనేది అంటూ ఉంటే, ఇంతకీ మీ అన్నయ్య వదిన ఆ విషయంలో ఏం చేశారో తెలుసా, నన్ను చంపాలనుకున్నారు, మీరేమి ఇక్కడ నా నల్లపూసలు వేయించుకోవాలని మీరు చూస్తుంటే మొత్తం వాళ్ళదైపోయింది, మీరేమో నల్లపూసల కార్యక్రమం అంటారు, అక్కడ మీ అన్నయ్య వదిన మాత్రం నన్ను ఎప్పుడెప్పుడు చంపేద్దామా, నిన్నెప్పుడెప్పుడు మీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని చూస్తూ ఉన్నారు. దేవుడి దయ వల్ల నేను ఈరోజు ప్రాణాలతో బతికి బయటపడ్డాను, లేదంటే నా శవం ముందు మీరందరూ కూర్చొని ఏడుస్తూ ఉండాల్సింది. ఈ నల్లపూసల కార్యక్రమంగా జరిగేది నాకు తద్దినం పెట్టే రోజంటూ ఒకటి వచ్చేది అన్నట్టు చాలా బాధాకరంగా మాట్లాడతాడు. దేవా ఏం మాట్లాడుతున్నావు దేవా, ఏమైంది దేవా, అసలు ఏంటి, అవును తలకి దెబ్బేంటి, రాత్రంతా ఎక్కడికి వెళ్ళావు ఏంటి అని మిథున అడగడంతో చాలు మీ అన్నయ్య గురించి వదిన గురించి మాట్లాడగానే ఇలా ఫ్లేట్ ఫిరాయిస్తున్నావా, ఈ విషయం నీకు తెలియదా, దేవా ఏం మాట్లాడుతున్నావు, బుద్ధి లేకుండా నాకు తెలియడం ఏంటి, నువ్వు రాత్రంతా రాలేదని నేను దిగులు పడుతున్నాను, ఇప్పటికీ నేను టెన్షన్ పడుతూనే ఉన్నాను, కానీ నువ్వు సడన్గా వచ్చావు, నల్లపూసల కార్యక్రమం మంచిగా జరిగింది అనుకుంటే ఇలా మాట్లాడతావేంటి, అసలు ఏం జరిగింది చెప్పు దేవా చెప్పు, మా అన్నయ్య వదిన ఏం చేశారు, నిన్ను ఎందుకు చంపాలనుకున్నారు అంటే అది నన్నడితే నాకెలా తెలుస్తుంది, వెళ్ళి మీ అన్నయ్య వదిలిని అడుక్కోపో అని చెప్పని కోపంగా తిరుగుతూ ఉంటాడనమాట. అయితే వీళ్ళిద్దరు గొడవ పడడం చూసిన శారదమ్మ, అదేంట్రా అమ్మాయి మీద అలా కోపడతావు, ఇప్పుడే కదా ఎంతో ప్రేమగా మిథునతో ఉన్నావు, మరలా ఏమైంది నీకు అంటూ అరుస్తూ ఉంటే, ఏమైందా వీళ్ళ అన్నయ్య వదిన నన్ను చంపాలనుకున్నారు, రాత్రంతా హాస్పిటల్లో ఉన్నాను, నా పక్కన బానునే ఉంది, బానునే ట్రీట్మెంట్ ఇప్పించింది, చావు బతుకుల నుంచి బయటపడి వచ్చాను అని చెప్పగానే ఒక్కసారిగా షాక్ అయిపోతారు. అయితే మిథునకు విషయం తెలిసింది కదా, ఇక లలితమ్మకి ఫోన్ చేస్తుంది. అమ్మ అన్నయ్య ఇంట్లో ఉన్నాడా అని అడుగుతుంది. ఉన్నాడమ్మా అని చెప్పగానే, అసలు ఏమనుకుంటున్నారమ్మా, నేను సంతోషంగా ఉండడం అన్నయ్యకి వదినికి ఇష్టం లేదా, నా భర్తను చంపాలని చూస్తున్నారు, ఆయన చచ్చిపోతే వాళ్ళకేం వస్తుంది, నన్ను చంపేయండమ్మా, నన్ను చంపేయమని చెప్పండి, నేను ఉండడం వల్లనే కదా ఈ బాధలన్నీ, అదే నేనే చనిపోతే అన్నయ్య వదిన హ్యాపీగా ఉంటారు, మీరందరూ హ్యాపీగా ఉండొచ్చు, నా భర్త లేకపోతే నేను మాత్రం ఉంటానని ఎలా అనుకున్నారు అని మిథున మాటలకు లలితమ్మ అలాగే లలితమ్మ వాళ్ళ అత్తమ్మ అంటే మిథున వాళ్ళ నానమ్మ షాక్ అయిపోతారమ్మ, మిథున ఏం మాట్లాడుతున్నావు, ఎక్కడో ఏదో పొరపాటు జరిగింది, మీ అన్నయ్య వదినలు దేవాన్ని చంపడం ఏంటి అంటే ఆయన ఎందుకు అబద్ధం చెప్తారు, అంతకు ముందు కూడా అంతే, డబ్బులు ఇచ్చి మిథునను వదిలేయమని చెప్పారు, ఈయన డబ్బు మనిషి కాదు కాబట్టి ఆ డబ్బుని తీసుకొచ్చి వాళ్ళ మొహాన్ని కొట్టి మాట్లాడారు, ఇప్పుడు కూడా ఇంకా డబ్బుకు లొంగడం లేదు కాబట్టి ఇప్పుడు నా భర్తను చంపేస్తే నేను ఇంకా ఆ ఇంటికి శాశ్వతంగా వచ్చేస్తానని అనుకుంటున్నారు కదా, అలా ఎలా అనుకుంటున్నారు, నా భర్త చనిపోయిన మరుక్షణమే నేను
ప్రాణాలతో ఉంటానని మీరు అనుకుంటున్నారా? మరుక్షణమే నా ప్రాణం కూడా పోతుంది. ఆ విషయం మీకు ఇంకా అర్థం కావడం లేదా అనగానే ఇంకా లలితమ్మ పెద్దంగా అరుస్తుంది. రాహుల్ అని పెద్దంగా అరిచి ఇంకా తిరుపతిని రాహుల్ని రమ్మని చెప్తుందనమాట. ఏంట్రా ఇలా చేసావు మీ బావగారి విషయంలో అంటే వాడొక బావ అంటూ మాట్లాడతాడు. ఇక తిట్టి ఒక చెంప చేయి చేసుకొని చెప్తుందనమాట. ఇలాంటి పనులు చేయడానికి మీకు సిగ్గుగా అనిపించడం లేదా? మీ చెల్లెలు పసుపు కుంకాలు తీస్తే మీకేం వస్తుందిరా అనగానే హరివర్ధన్ దిగుతూ ఉంటాడు. హరివర్ధన్కి విషయం అంతా అర్థమవుతుంది. ఒక ప్రాణాన్ని తీసి మిదురుని ఇక్కడ తెచ్చుకోవాలి అనుకోవడం నాకు చేత కాకనా? అలాంటి పనులు మనం చేయకూడదు. అలాంటి పనుల వల్ల మనకు రౌడీలకి తేడా లేదు. ఒక జడ్జి గారి ఇంట్లో మీరు పుట్టి ఇలాంటి పనులు చేస్తున్నారు అంటే ఎంత నీచంగా ఎంత కిరాతకంగా ఉందో మీకు అర్థం కావడం లేదా అంటూ రాహుల్ని త్రిపుర ఇద్దరిని తిడతాడు.